కేసట. మున్సిపల్ ఎన్నికల ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్న సిఐపై దురుసు ప్రవర్తనట. ఎస్సీసీ ఆదేశాలతో నమోదట. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైందట. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 34వ వార్డులో ప్రతిపక్ష పార్టీ వారు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకోబోయారు. అక్కడే విధుల్లో ఉన్న సిఐ శివకుమార్ అతన్ని గల్లా పట్టి తోశారని జగ్గారెడ్డికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకుని సిఐని దుర్భాషలాడారట, దురుసుగా ప్రవర్తించారట. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ జగ్గారెడ్డిపై కేసు నమోదుకు ఆదేశించింది. ఎస్సీసీ ఆదేశాలతో గురువారం ఆయనపై సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ యాక్ట్ 223, 351, 352, 132తో పాటు మున్సిపల్ చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేసినట్లు టౌన్ సిఐ రాము నాయుడు వెల్లడించారట. గతంలో కేటీఆర్, హరీష్ రావు పోలీస్ అధికారులను తిట్టిన బూతులను మర్చిపోయారా అని మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారట. ఒకవేళ ఆ బూతులను మర్చిపోతే వీడియోలు పంపిస్తానని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు సంబంధించిన వీడియోలకు మీడియా ప్రతినిధులకు పంపించారు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 34 బూత్ వద్ద కాంగ్రెస్ నాయకుని సిఐ గల్లా పట్టి ఈడ్చుకొచ్చి కొట్టినందుకు తాను తిట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారట. ఏదేమైనా కానీ అధికారుల మీద ఆ రకమైన, అంటే మనము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి, మన పార్టీ అధికారం ఉంది కాబట్టి మనం ఎట్లా అంటే అట్లా అధికారులను తిట్టొచ్చు, లేదంటే ఎలా అంటే అలాగా మనం మాట్లాడవచ్చు, అవసరమైతే కొట్టొచ్చు అనే కాడికి మనం బిహేవ్ చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం అది తప్పే. అధికారులకు సంబంధించిన విధుల్లో మనం ఆటంకాలు కలిగించడం తప్పు. ఏదేమైనా కానీ మనం మాట్లాడాలి. అసలు అక్కడ ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా తెలుసుకుని 2 వర్షన్స్ కూడా వినాలి. ఎందుకు గల్లా పట్టుకోవాల్సి వచ్చింది, అసలు అక్కడ మీ నాయకుడు ఏం చేసిండు? ఎందుకంటే నాయకులందరూ కూడా పత్తితులు అయితే కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ నాయకత్వం ఎక్కడ పత్తితులు ఏం లేరు, అందరూ దొంగలే ఉన్నారు. కాబట్టి మీ నాయకుడు తప్పు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అధికారులు ఊరికే అయితే లాక్కెళ్ళరు కదా. ఒక అధికార పార్టీ నాయకుడిని లేదా ఒక అధికార పార్టీ కార్యకర్తని ఊరికే కొట్టరు కదా. వెనకాల మీలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ క్వశ్చన్ చేస్తారనే వాళ్ళు కూడా అన్ని విషయాల్లో ఆలోచించే చేయివేస్తారు, తప్పు ఉందని తెలిసిన తర్వాతే. అంతేగాని ఊరికే వాళ్ళని కొట్టే పరిస్థితి కాదు. కాబట్టి మీరు ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు. మీరు ఆల్రెడీ చాలా సీనియర్ నాయకులు, అన్నీ తెలిసిన వ్యక్తి అయి ఉండి కూడా మీరు